గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం భగవంతుని ప్రేమను పొందడం ఎలా, మనం ఏ విధంగా జీవిస్తే భగవంతునికి ఇష్టంగా మారతాం, అసలు భగవంతుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ. ఒక యజమాని ఇద్దరు పని వాళ్ళను షాప్లో పెట్టుకున్నాడు, బట్టల షాప్లో. ఒకతను ఉదయం రాగానే షాప్లో స్టాక్ ఎంత ఉంది, ఏ కలర్ బట్టలు ఎన్ని ఉన్నాయి, ఏ బట్టలు సేల్ అవుతున్నాయి అన్నీ ఇదే మొత్తం బిజినెస్ సంబంధించిన పనే చూసుకుంటూ ఉంటాడు. అతని దృష్టి మొత్తం పని మీదనే ఉంటుంది. ఇంకొక అతను ఉంటాడు, వాడేం చేస్తాడు, ఎప్పటికీ యజమాని ఏమటుండి మంచినీళ్ళు తాగుతారా, ఇంకా అలా యజమాని మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతని పని మీద శ్రద్ధ ఉండదు. యజమాని బట్టి ఉండడం, యజమాని మెప్పు పొందడం ప్రయత్నం చేయడం, యజమానికి నచ్చేలా ఉండడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు యజమానికి ఇద్దరిట్లో ఎవరి మీద ఇష్టం ఉంటుంది? అతన్ని పట్టించుకోకున్నా కూడా పని మీద ఎవడైతే శ్రద్ధ పెడుతున్నాడో అతని మీదనే ఉంటుంది. ఎందుకంటే యజమాని కోరుకునేది అదే. ఎవరైతే సిన్సియర్గా వర్క్ చేస్తాడో అతన్నే ఇష్టపడతాడు. రేపటి సమయంలో ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే అతన్నే షాప్లో ఉంచుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా మన నుంచి కొన్ని కోరుకుంటాడు. అంటే ధర్మంగా జీవించాలి. మన వాళ్ళు సరే భగవంతుని కోసం పూజలు అన్నీ చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఆదివారం రాగానే ఉదయం లేవగానే వెళ్ళి లైన్లో నిలబడి మరి మాంసం తెచ్చుకొని తింటున్నారు. మరి భగవంతుడు ఇంత ముందు వీడియోలో కూడా మనం తెలుసుకున్నాం, భగవంతుడు ఆత్మస్వరూపుడు అన్ని జీవులలో ఉన్నాడని. సాక్షాత్తు భగవంత్ స్వరూపమైన జీవులను హింసించి తినడం భగవంతునికి నచ్చుతుందా? ఆలోచించండి ఫ్రెండ్స్. మనం ఎంత శ్రద్ధగా భగవంతుణ్ణి పూజించి ఆరాధించినా ఇలా మాంసం తినడం, జీవులను హింసించడం భగవంతునికి నచ్చదు. మరి అనొచ్చు, మేము వాటిని చంపడం లేదు కదా, ఎవడో చంపితే మేము డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాం, మాకే తప్పు తెలియదు అనొచ్చు. కానీ మనం తినబట్టే వాడు చంపుతున్నాడు. తినేవాడు తింటేనే అమ్మేవాడు అమ్ముతున్నాడు. తినేవాడు ఆపేస్తే వాడు ఆ పని వదిలేసి ఇంకో పని చేసుకుంటాడు, వాడు చంపడు. కాబట్టి ఫ్రెండ్స్, ఏ జీవిని హింసించరాదు. అన్ని జీవుల పట్ల కరుణ ప్రేమతో ఉండాలి. ఇది మన నుంచి భగవంతుడు కోరుకుంటాడు. ఇంకోటి, మానవ సేవే మాధవ సేవ అంటారు ఫ్రెండ్స్. మనం కూడా విన్నాం. మన చుట్టూ ఎన్నో అనాథాశ్రమాలు ఉంటాయి. అక్కడ ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు లేక అనాథలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మన అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదో సహాయం మన నుంచి అయినంత వరకే, ఆర్థికంగానో వస్తు రూపంలో. మన ఇంట్లో కూడా ఎన్నో వాడుకునే వస్తువులు ఉంటాయి, బట్టలు కానీ ఇవన్నీ. అలాంటివి అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు.
ఇలా అ అవసరం ఉన్న, ఆపదలో ఉన్న ఏ వ్యక్తికైనా మన నుంచి అయినంత వరకు సహాయం చేస్తే, సాక్షాత్తు మనం భగవంతునికి సహాయం చేసినట్టే. మానవ సేవే మాధవ సేవ. మన నుంచి భగవంతుడు ఇవే కోరుకుంటున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఏ జీవిని హింసించకండి. మన నుంచి అయినంత వరకు సహాయం అవసరం ఉన్న వాళ్ళకి చేస్తే, అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. నా భక్తుడు నేను నచ్చిన నాకిష్టమైన విధంగానే జీవిస్తున్నాడు అని మన వెనకాల ఉండి మన మంచి చెడులు ఆయనే చూసుకుంటాడు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.